मुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः 143వ పేజీ 10వ మంత్రం 3వ అధ్యాయం 8వ బ్రాహ్మణం यो वा एतदक्षरं गार्गीम् अविदित्वा अस्मान् लोके जुहोति अविदित्वा अस्मिन् लोके जुहोति यजते तपस्तप्यते बहूनि वर्षसहस्राणि अन्तनदेवास्य तद्भवति अन्तवदेवास्य तद्भवति अन्तवदेवास्य तद्भवति यो वा एतदक्षरं गार्गीम् अविदित्वा अस्मान् लोकात् प्रैतिम् सः कृपणः अथ यः एतदक्षरं गार्गीम् विदित्वा अस्मान् लोकात् प्रैतिम् सः ब्राह्मणः యాజ్ఞవల్కుల వారు గార్గికి సమాధానం చెప్తున్నారు. హిరణ్యగర్భుడు, ఈశ్వరుడు, అక్షరం బ్రహ్మ అనే పదాలు ఇక్కడ వాడబడినాయి. చతుష్పాత్ బ్రహ్మ అని మాండుక్యంలో చూసాం మనం. విరాట్, హిరణ్యగర్భ, అంతర్యామి అని 3 పాదాలు తెలుసుకున్నాం. గార్గి ఒక విషయాన్ని అడిగింది. ఈ హిరణ్య గర్భుడికి ఆధారం ఎవరు అని అడిగినప్పుడు యాజ్ఞవల్కుల వారు ఆ హిరణ్య గర్భుడికి అంతర్యామి ఆధారం అని చెప్పారు. అంతర్యామి అంటే ఈశ్వరుడు, భగవంతుడు ఆ సూక్ష్మ ప్రపంచానికి ఆధారం. ఈశ్వరుడు అంటే కారణ ప్రపంచం. కారణ ప్రపంచము లేక ఈశ్వరుడికి ఆధారం ఎవరు అని అడిగింది. మరలా అడిగినప్పుడు అక్షరం బ్రహ్మ అని చెప్పారు. క్రిందటి బ్రాహ్మణం నిర్గుణం బ్రహ్మ గురించి చెప్పిన తర్వాత అక్షర బ్రాహ్మణంలో, అంతర్యామి బ్రాహ్మణంలో, ఇక్కడ అక్షర బ్రాహ్మణంలో కూడా మరలా ఆ ఈశ్వరుడి యొక్క సృష్టి ఎలా జరిగింది అనేది చెప్పారు 9వ మంత్రంలో. ఆ యొక్క ప్రశాసనం వలన ఇవన్నీ కూడా వాటి వాటి పనులు చేస్తున్నాయి అని చెప్పారు. ఆ ఈశ్వరుడి యొక్క ఆజ్ఞ వలన ఈ చెట్లు చిగిర్చి పూలు పోయడం, నదులు ప్రవహించడం, సూర్యుడు ఉదయించడం, చంద్రుడు ప్రకాశించడం అన్నీ కూడా ఆయన వలనే జరుగుతున్నాయి అని చెప్పారు. అక్కడ ఈశ్వరుడు అనే దానికి అంతర్యామికి అక్షరం అని వాడారు. అక్షరుడు అని. అక్షరం అంటే నిర్గుణం బ్రహ్మ అని చెప్పాం మొదట. మళ్ళీ ఈశ్వరుడికి ఆధారం అక్షరం బ్రహ్మ అని చెప్పాం. మళ్ళీ ఇక్కడ ఈశ్వరుడికి అక్షరం అని వాడారు అంటే నిర్గుణం బ్రహ్మ మాయ కలిసినప్పుడే కదా ఈశ్వరుడు అని పిలువబడతాడు.
కనుక అక్షరం అని పిలవడంలో తప్పు లేదు ఈశ్వరుణ్ణి కూడా. ఎందుకంటే ఈశ్వరుడిలో నిర్గుణం బ్రహ్మం ఉన్నది కదా. కనుక ఈశ్వరుణ్ణి అక్షరం బ్రహ్మ అని కూడా పిలవచ్చు. ఇక్కడ పిలిచారట్లా మంత్రంలో. ఇంతవరకు చెప్పిన తర్వాత 10వ మంత్రంలో ఏం చెప్తున్నారంటే, ఈ అక్షర బ్రహ్మాన్ని నిర్గుణ బ్రహ్మాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళే నిజమైన బ్రాహ్మణులు అన్నారు. సహ బ్రాహ్మణ అన్నారు. మొదటి లైన్లో ఏం చెప్పారు? యోవా ఏతదక్షరం గార్గి అవిదిత్వ. గార్గ్యవదిత్వ అన్నప్పుడు గార్గి ప్లస్ అవిదిత్వ. అవిదిత్వ అంటే తెలుసుకోకుండా. ఈ అక్షర బ్రహ్మాన్ని తెలుసుకోకుండా అవిదిత్వ అస్మిన్ లోకే. ఈ రెండో లైన్లో బహూని అని ఉండాలి, బహుని అని ఉన్నది. హూ దీర్ఘం ఉండాలి. బహూని. ఈ అక్షర బ్రహ్మాన్ని తెలుసుకోకుండా ఎవరైతే ఈ యొక్క శరీరాన్ని వదిలిపెడతారో అస్మాన్ లోకాత్ ప్రైతి. ఎక్కడికి వెళతారు ఈ లోకాలు వదిలిపెట్టి అంటే, స్వర్గలోకం వెళ్ళడం కోసం కొన్ని యజ్ఞయాగాలు చేస్తారు, యాగాలు, హోమాలు. జుహోతి అస్మిన్ లోకే. ఈ లోకమునందు స్వర్గలోకానికి వెళ్ళడానికి జ్యోతిష్ఠోమ యాగం, బ్రహ్మలోకానికి వెళ్ళడానికి ఉపాసనలు, ఇవన్నీ చేస్తున్నారు కదా. జుహోతి యజతే అన్నారు. ఇక్కడ జుహోతి యజతే అంటే ఏంటంటే యాగ హోమ అని అర్థం. జుహోతి అంటే యాగం, యజతే అంటే హోమం. యాగానికి హోమానికి ఏమిటి తేడా అంటే, దేవతా ఉద్దేశ్యేన ద్రవ్యస్య సంకల్పః యాగః అంటారు. అంటే మనం ఎలాగైతే పూజ చేసేటప్పుడు సంకల్పం చేసుకుంటాం, ఫలానది ఫలానా దేవుడికి ఆయన పేరు మీద మనం ధ్యానిస్తూ నాకు ఇది పూర్తి కావాలి, నాకు ఈ కోరిక పూర్తి కావాలని సంకల్పం చేసి కదా చేస్తాం. సంకల్పం చేసి అక్కడ ఆయనకి అర్పిస్తాం. అదేవిధంగా యాగం చేసేటప్పుడు ఇంద్రాయ స్వాహ, వరుణాయ స్వాహ, అగ్నియే స్వాహ అని చెప్తారు కదా. ఆ సంకల్పం చేసేదాన్ని యాగం అంటారు. సంకల్పించిన తర్వాత సంకల్పితస్య ద్రవ్యస్య అగ్నౌ ప్రక్షేపః హోమః అన్నారు. సంకల్పించినటువంటి ఆ ద్రవ్యం మనసులో పెట్టుకొని సంకల్పం చేసిన తర్వాత ఆ ద్రవ్యాన్ని నెయ్యి కానీ పాలు కానీ ఏ ద్రవ్యం అయితే అగ్నిలో వేస్తారో అగ్నౌ ప్రక్షేపః. సంకల్పితస్య ద్రవ్యస్య, ఈ ద్రవ్యం నీకు ఇస్తున్నాను అని చెప్పి మనసులో సంకల్పం చేసుకొని ఆ దేవతకి, ఇంద్రుడికో వరుణుడికో, ఏ దేవతకి ఇవ్వదలుచుకుంటే ఆ దేవతకి అని చెప్పి ఈ అగ్నిలో వేస్తే దాన్ని హోమం అంటారు. సంకల్పితస్య ద్రవ్యస్య అగ్నౌ ప్రక్షేపః. సంకల్పించినటువంటి ద్రవ్యమును అగ్నియందు వదిలిపెట్టడం, వేయడాన్ని హోమం అంటారు. ఈ సంకల్పం లేకుండా చేయవచ్చు కదా అండి. సంకల్పం ఎందుకు? మామూలుగా అగ్నిలో వేస్తే ఏమవుతుంది? వేసేటప్పుడు ఇంద్రాయ స్వాహ, ఇదం నమమ, ఇది నాది కాదు అంటే నా యొక్క హక్కుని నేను వదులుకుంటున్నాను దీని మీద, అప్పుడే అది నిజంగా ఆయనకి వెళుతుంది. ఇదం నమమ, ఇది నాది కాదు. నేను వేసేటటువంటి ఈ బంగారం, ఈ పాలు, ఈ నెయ్యి, ఏవేవైతే వేస్తానో అందులో రకరకాలమైన వేస్తుంటారు అగ్నిలో. ఇది నాది కాదు, ఇది నీదే అని ఆయనకి చెప్పాలి. ఇదం నమమ అని చెప్పాలి ప్రతిసారి.
అలా చెప్పి వేసేటప్పుడు ఆ అగ్నిలో వేయాలి. సంకల్పం చెప్పి వేయకపోతే స్వామీజీ అంటారు, జోక్గా చెప్తారు, అడ్రస్ లేని ఉత్తరం వెళ్ళినట్లే. అడ్రస్ రాయకపోతే ఉత్తరం ఎక్కడికి పోతుంది? కనుక అగ్నిలో వేసేటప్పుడు ఇంద్రాయ స్వాహ, ఓ అగ్నిదేవుడా ఇది ఇంద్రుడికి వెళ్ళేటట్లు చెయ్యి అని చెప్పి మనసులో సంకల్పం చేయాలి. సంకల్పం లేకపోతే అడ్రస్ లేని లెటర్ లాగానే నువ్వు వేసేది ఎక్కడికి వెళ్తుందో, ఏ దేవుడికి వెళ్తుందో తెలియదు, ఏ దేవతకి వెళుతుందో. కనుక అగ్నిదేవుడు పోస్ట్ మ్యాన్, కొరియర్ సర్వీస్. ఆయనకు మనం అడ్రస్ చెప్పాలి కదా, వరుణాయ స్వాహ. అప్పుడు అగ్నిదేవుడు వరుణుని దేవుడి దగ్గరికి తీసుకెళ్తాడు. అలా చేసినప్పుడు ఆయన వర్షాన్ని ఇస్తాడు, ఈయన ఇంద్రుడు భోగాలను ఇస్తాడు. స్వర్గానికి మనకు ద్వారం తెరిచి పెడతారు. ఇంద్రాయ స్వాహ, వరుణాయ స్వాహ, అగ్నేయ స్వాహ, ఇదం నమ్మమా ఇదం నమ్మమా అని చెప్పాలి. ఇంకా చెప్పిన తర్వాత మళ్ళీ తీసుకుంటావేమో కదా వెనక్కి, అందుకని ముందుగానే చెప్పాలి, ఇది నాది కాదు, ఇంకా నాకే హక్కు లేదు దీని మీద అని చెప్పి దీని సంకల్పం అంటారు. ఆ సంకల్పం చేసుకొని చెప్పినప్పుడు యాగం అంటారు. సంకల్పం చేసుకున్న తర్వాత చెప్పిన తర్వాత వేసేదాన్ని హోమం అంటారు. అది ఇక్కడ జుహోతి యజతే అన్నారు. ఇలా చేసి తపస్తప్యతే, అన్ని ఉపవాసాలు మౌనం ఇవన్నీ పాటించి, అన్ని నియమాలు పాటించి, కష్టమైనటువంటి నియమాలన్నీ పాటించి తపస్తప్యతే, తపస్సు చేసి బహూని వర్ష సహస్రాన్ని, అనేక వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలు, ఎన్నెన్ని జన్మల నుంచో వస్తూనే ఉన్నాడు మనిషి. అంతవద్, చివరికి దేవాస్య తద్భవతి, అంతవదేవ అస్య తద్భవతి, అంతవదేవ తస్య తద్భవతి అన్నాడు. అంతవదేవ అస్య తద్భవతి, ఏదైతే కోరుకున్నాడో అది పొందుతాడు. స్వర్గలోకానికి వెళ్ళాలి, ఇంద్ర పదవిని పొందాలి, లేకపోతే ఆ యమ పదవిని పొందాలి, ఏదైతే కోరుకుంటాడో అది పొందుతాడు. దేన్ని పొందాలని అయితే చేశాడో అది పొందుతాడు అని అర్థం. తద్భవతి. యోవా ఏతదక్షరం గార్గి అవిదిత్వా, ఈ వ్యక్తి ఎవరు? ఈ అక్షర బ్రహ్మాన్ని తెలుసుకోలే, క్లాస్కి వచ్చి కూర్చొని వెళ్ళే, తెలుసుకోలేదు. ఉపాసకుడైనా అంతే, ఉపాసన చేసిన తర్వాత బ్రహ్మలోకానికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి బ్రహ్మగారి దగ్గర కూర్చొని వినాలి. అక్కడ వినకుండా ఇంట్లోనే కూర్చొని టీవీ చూస్తున్నాడు అనుకోండి, మళ్ళీ తిరిగి వస్తాడు. ఎక్కడైనా సరే వినకపోతే మళ్ళీ పుట్టాల్సిందే. అవిదిత్వ అస్మాన్ లోకాత్ ప్రైతి, ఈ యొక్క శరీరం వదిలిపెట్టే లోపలే ఈ విషయాన్ని కనుక తెలుసుకోకుండా ఎవరైతే శరీరాన్ని వదిలిపెడతారో, అస్మాత్ లోక అంటే ఈ లోకము నుంచి ప్రైతి వెళ్ళిపోతారో, చనిపోయిన తర్వాత బ్రహ్మలోకానికో స్వర్గలోకానికో, ఇవి చేసిన వాళ్ళే, అందరూ ఎడలేరు. అది కూడా వెళ్ళిన వాళ్ళు మనం అనుకుంటా చాలా గొప్పవాళ్ళు వెళ్ళిన వాళ్ళు, ఆహా ఎంత అదృష్టవంతులు అనుకుంటాం. యాజ్ఞవల్కుల వారు ఏమంటున్నారు? వెళ్ళిన వాళ్ళంతా దురదృష్టవంతులు అంటున్నారు. కృపణః అన్నారు. కృపణః అంటే అసలు మీనింగ్ అన్ఫార్చునేట్ పర్సన్, దురదృష్టవంతుడు అని అర్థం. దురదృష్టవంతుడు అంటే ఆ అర్థం ఎందుకు చెప్పారు ఇక్కడంటే, కృపణః అంటే ఒరిజినల్గా లోభి అని అర్థం. కార్పణ్య భావం, లోభి. ఎందుకు ఇక్కడ కృపణః అనే దానికి లోభి చెప్పుకోవాలంటే, భగవంతుడు మనిషికి బుద్ధి ఇచ్చాడు. ఆ బుద్ధిలో జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానం పంచుకోవాలి అందరితో. ఆ జ్ఞానం, బుద్ధి అనేది ఒకటి ఇచ్చాడు మనిషికి. ఈ బ్రహ్మజ్ఞానం పొందమని 84,000 కోట్ల జీవరాశుల్లో ఏ జీవరాశి తెలుసుకోలేదు మనిషి తప్ప. వీడికి తెలుసుకోవడానికి నేను ఎక్స్ట్రా బుద్ధి ఇస్తే ఆ బుద్ధిని దాచిపెట్టుకున్నాడు. ఆ బుద్ధిని లోభితనంతో తాను అనుభవించలేదు,
బుద్ధిలో పొందవలసిన జ్ఞానాన్ని తాను పొందలేదు. ఒకవేళ పొందినా కూడా తాను ఇవ్వడం లేదు. వాడు లోభి అంటారు. జ్ఞానాన్ని పొందకుండా ఆ బుద్ధిని అట్లాగే ఉంచేశాడు కదా. ధనవంతులు కొంతమంది పిసినారి అంటాం, చూసారా? ఎందుకంటాం పిసినారి? వాడు అనుభవించాడు, ఇంకొకడికి పెట్టాడు. పిసినారి అంటే వాడే కదా లోభి అంటే. కొంతమంది ఉంటారు, బాగా ధనం ఉంటుంది, తమలపాకులు కొనుక్కొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు. క్రొత్త వచ్చిన తర్వాత పాత వేసుకుంటూ ఉంటాడే కానీ కొత్తది ఏ రోజు కొత్త. కూరగాయలు కూడా అంతే కదా, మనం ఫ్రెష్గా కొనుక్కొస్తాం, కొనుక్కొచ్చి తుడిచి మరి కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెడతాం. ఫ్రిడ్జ్లో పెట్టి ఏం చేస్తాం? నెక్స్ట్ సండే, ఇవాళ మండే కదా, నెక్స్ట్ సండే వరకు అవి ఫ్రిడ్జ్లోనే ఉంటాయి. ఈరోజు ఏం వండుతావా అంటే క్రిందటి వారం పెట్టినవి ఉంటాయి చూసారు, అవి వండుకుంటాం. క్రిందటి వారం సోమవారం పెట్టినవి ఈరోజు సోమవారం వండుకుంటాం. ఈరోజు సోమవారం ఫ్రిడ్జ్లో పెట్టినవి వచ్చే వారం వండుకుంటాం. నువ్వు ఎప్పుడయ్యా ఫ్రెష్గా తింటావు అంటే ఫ్రెష్గా తినవండి, అంతే. ఇది మనం మోడ్రన్ ఫ్రిడ్జ్ పెట్టుకొని అన్నీ వాడిపోయిన కూరలు, వాడిపోయిన పదార్థాలు, అన్నీ వాడిపోయినవి తింటూ ఉంటాం. ఫ్రెష్ అన్నీ ఫ్రిడ్జ్లో బాగా ఉంటాయి. తర్వాత అవి బాగా వాటిలో సారం అంతా పోయిన తర్వాత మనం తీసుకొని తింటున్నాం. దీన్ని ఏమంటారని లోభితనం అంటారు. ఫ్రెష్ ఎప్పుడు తినడం లేదు కదా ఇప్పుడు జనం. అందుకనే కూరలు వండితే రుచి ఉండటం లేదు. కారణం ఏమిటో తెలుసా? ఫ్రిడ్జ్లో పెట్టిన కూరలు ఎప్పుడు రుచి ఉండవు. మీరు చూడండి, ఫ్రిడ్జ్లో పెట్టిన క్యారెట్, ఫ్రిడ్జ్లో పెట్టిన ఆకుకూరలు అవి ఫ్రెష్గా కనపడతాయే కానీ అవి రుచి ఉండవు. ఏదైనా సరే అట్లానని చెప్పి ఫ్రిడ్జ్ మూసేయమని చెప్పలే. మరీ ఎక్కువ కాలం పెట్టద్దు. అందులో కట్ చేసి పెడతారు కొంతమంది, ఇంకా చెప్పనే అక్కర్లేదు. ఆ చల్లదనానికి వాళ్ళే ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకొస్తారు. మనం కూడా ఫ్రిడ్జ్లోనే పెడతాం. మళ్ళీ టక్కుని దొరకాలి కదా కావాలన్నప్పుడల్లా. అందుకని కరివేపాకు అంటే 4 రోజులు వాడుతుంది ఆ అమ్మ ఫ్రిడ్జ్లో పెట్టి. కొత్తిమీర కూడా అంతే. ఇట్లా మనం ఇది లోభితనం అంటారు దీన్ని. సరే, అదన్నీ మనం చెప్పుకుంటున్నాం. యాజ్ఞవల్కుల వారు చెప్పేది లోభితనం ఏంటేంటి? బుద్ధి భగవంతుడు ఇచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకోకుండా, జ్ఞానాన్ని పొందకుండా, ఆ జ్ఞానాన్ని ఎవరికి పంచకుండా, నువ్వు పొందలేదు. బుద్ధి అనేది సంపద, భగవంతుడిచ్చిన సంపద. మనకు సంపదని నువ్వు అనుభవించాలి, 10 మందికి పంచాలి. బుద్ధి అనే సంపదను ఇచ్చినప్పుడు అందులో జ్ఞానాన్ని నింపి ఆ జ్ఞానాన్ని నువ్వు అనుభవించి అందరికీ పంచొద్దు. అలా చేయకుండా యజ్ఞయాగాదులు చేసి స్వర్గం కోసం, బ్రహ్మలోకం కోసం తనను తాను తెలుసుకోకుండా చనిపోయినాడు. వాడు లోభియే కదా, దురదృష్టవంతుడే కదా. కృపణః అన్నారు. ఎక్కువ మెజారిటీ అందరూ ఆ కేటగిరీ, మనం తప్ప. అవునా? మనమైతే ఏం చేస్తాం చెప్తున్నారు చూడండి. అథ యః ఏతదక్షరం గాతి. అలా కాకుండా ఎవరైతే ఈ విషయాన్ని, అక్షరాన్ని తెలుసుకొని, ఏతదక్షరం, ఏ అక్షరం గురించి అయితే నేను చెప్పాను ఇంతవరకు, దృష్టేర్ద్రష్ట మతేర్మంత అవన్నీ చెప్పాను కదా అక్షరం గురించి. అటువంటి అక్షరాన్ని ఎవరైతే తెలుసుకుంటారో విదిత్వ, అక్కడ అవిదిత్వ అన్నారు. లోకంలో అందరూ అవిదిత్వ, ఇక్కడ మనం విదిత్వ తెలుసుకొని. అస్మాన్ లోకాత్ ప్రైతి, ఈ శరీరాన్ని వదిలిపెడతాడు, ఈ శరీరం వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. అస్మాత్ లోకాత్ ప్రైతి సహా బ్రాహ్మణ, అతడే బ్రాహ్మణుడు. సహా, ఆ వ్యక్తి నిజమైన బ్రాహ్మణుడు. ఇక్కడ బ్రాహ్మణుడు అంటే ఏమిటి అర్థం అంటే, జన్మనా జాయతే శూద్ర, ప్రతివాడు పుట్టినప్పుడు శూద్రుడే. జన్మనా జాయతే శూద్ర. తర్వాత
ఆ జన్మన జాయతే శూద్రుడు అయినప్పటికీ కూడా ఆ వ్యక్తి బ్రాహ్మణుడు అవుతాడు. ఎట్లా అవుతాడు అన్నాడు. ఆ బ్రాహ్మణుడు అవడానికి ఏం చేస్తాడు అంటే ఈ బ్రహ్మ విద్యను తెలుసుకుంటాడు. బ్రహ్మ విద్యను తెలుసుకున్నవాడు బ్రాహ్మణుడు అన్నారు. బ్రహ్మ విద్యను తెలుసుకున్న వ్యక్తి బ్రాహ్మణుడు అవుతాడు. జన్మన జాయతే శూద్ర కర్మణ ద్విజ ఉచ్యతే. కర్మణ అంటే గాయత్రి తీసుకొని ఎప్పుడైతే గాయత్రి తీసుకుంటే అప్పుడు ద్విజుడు అవుతాడు మనిషి. గాయత్రి మంత్రం వలన మంత్ర దీక్ష తీసుకున్నప్పుడు ద్విజుడు అవుతాడు. వేద పాఠేన విప్రస్యాత్. వేద పాఠాన్ని తెలుసుకొని వేదాన్ని చదువుకుంటే వేద పాఠేన విప్రహాస్యాత్ విప్రుడవుతాడు. బ్రాహ్మణో బ్రహ్మవేదన. బ్రహ్మను తెలుసుకోవడం వల్ల బ్రాహ్మణుడు అవుతాడు. పుట్టేటప్పుడు అందరూ శూద్రులే, కానీ సంస్కారవంతుడయ్యి కొంత పూజ జప యజ్ఞ దాన తపాలు చేసి ద్విజుడయ్యి మంచి కార్యాలు చేసి వేద పాఠనం చేసి విప్రుడయ్యి తర్వాత బ్రహ్మను తెలుసుకుంటే బ్రాహ్మణుడు అవుతాడు. ఎవరెవరైతే బ్రహ్మని తెలుసుకుంటారో వాళ్ళు బ్రాహ్మణుడు అని అర్థం. బ్రహ్మవేదన అని అన్నాడు. కనుక ఈ కర్మలన్నీ మరి ఇంకా ఉపాసన కర్మ ఇవన్నీ అవసరం లేదా అండి? ప్రధాన అంటే కాదు. వాటి వల్ల మనకు చిత్తశుద్ధి, చిత్త ఏకాగ్రత, చిత్త విశాలత అన్నీ వస్తాయి. జ్ఞాన యోగ్యత వస్తుంది. జ్ఞానాన్ని పొందడం చివరి మెట్టు. కనుక కర్మలు చేయడమే జీవితాంతం ముఖ్యమని అనుకోకూడదు. ధ్యానం ఉపాసనలు చేయడమే ముఖ్యమని అనుకోకూడదు. అవి మెట్లు మాత్రమే. మనిషి అవన్నీ చేసిన తర్వాత అర్హతను పొంది శాస్త్రానికి వచ్చి తాను అక్షరం బ్రహ్మాన్ని తెలుసుకొని స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరాలకు వేరైనటువంటి నేను చైతన్య స్వరూపాన్ని తెలుసుకోవడమే మనిషికి చాలా ముఖ్యమైనది అని మనం శాస్త్రంలో చెప్తాం. శాస్త్రం ద్వారా తెలుసుకుంటాం. కనుక ఏది కూడా వృధా కాదు. శాస్త్రంలో చెప్పింది కర్మకాండం, ఉపాసనాకాండం వృధా అని చెప్పలేదు మనం. 3 కాండాలు అవసరమే. 3 కాండాలు అవసరమే. వేద పూర్వభాగము అవసరమే, వేద అంతభాగము అవసరమే. కానీ చాలామంది మూర్ఖత వల్ల తెలుసుకోలేరు. వాళ్ళందరూ కూడా దురదృష్టవంతులు, లోభితో సమానమే కదా వాళ్ళందరూ. తనకిచ్చిన బుద్ధిని ఉపయోగించుకోలేదు. కర్మల ద్వారా కర్మలు చేస్తూ ఉంటారు, లేకపోతే భజనలు చేస్తూ ఉంటారు, ధ్యానం చేస్తూ ఉంటారు. కానీ క్లాసుకు వచ్చి కూర్చొని వినరా అంటే ఎందుకులేండి అవన్నీ అంటాడు. అవి ముఖ్యంగా కనపడతాయి కానీ ఇవి ముఖ్యంగా తెలియదు. ఏ దేవుణ్ణైతే దేవాలయానికి వెళ్ళి ఆరాధిస్తారో కళ్ళకి ఇంపుగా ఉంటుంది ఆ దేవుడి రూపం. ఆ దేవుడు చెప్పిన మాటలు వినే చోటు కూడా దేవాలయమే. అక్కడ దేవుడు ఉంటాడు గుళ్ళో. పార్థసారథి గుళ్ళో ఎవరుంటారు? పార్థసారథి ఉంటాడు. కపాలేశ్వర గుళ్ళో ఎవరుంటారు? కపాలేశ్వరుడు ఉంటాడు. ఆయన చెప్పే మాటలు అక్కడ ఉండవు, ఆయన చెప్పే మాటలు ఇక్కడ ఉంటాయి, వేదాంతం క్లాసులో ఉంటాయి. కనుక ఆయన్ని కళ్ళతో చూసి ఆరాధించి కళ్ళతో ఆనందించి ఆయన రూపాన్ని, ఇక్కడ ఆయన చెప్పిన మాటల్ని చెవులతో వీణుల విందుగా వినాలి. ఎవరండి అలా చేస్తారు? అందరు మీలాంటి వారు తప్ప.
ఆయన చెప్పిన మాటలే కదా వేదం అంటే. మనం చదివేది శుక్ల యజుర్వేదం, బృహదారణ్యక ఉపనిషత్తు శుక్ల యజుర్వేదం. వేదం ఆయనదే కదా, ఆయన మాటలే కదా. కనుక ఆ భగవంతుణ్ణి ఆరాధించడం ఎంత ముఖ్యమో, ఆయన చెప్పిన వాక్యాలు చదవడం అంత ముఖ్యం. వివేకవంతులు, బుద్ధిమంతులు అలా చేస్తారు. వివేకం లేని వాళ్ళు, బుద్ధి లేనివారు అంటే బుద్ధి పనిచేయించరు వాళ్ళు, అటువంటి వాళ్ళు కృపణ. బుద్ధి పనిచేయించేవాళ్ళు బ్రాహ్మణ అన్న. చాలా ముఖ్యమైన మంత్రం. ఇంతటితో ఈ మంత్రం పూర్తయింది. ఎంత ఉపాసన చేసినా, ఎన్ని కర్మలు చేసినా మనసు శుద్ధమవుతుంది, ఏకాగ్రత వస్తుంది, మనస్సు విశాలత వస్తుంది. కానీ అజ్ఞాని అజ్ఞానే కదా, శుద్ధమైన అజ్ఞాని. దయానంద స్వామిజీ అంటారు, కర్మయోగం చేయకముందు అశుద్ధమైన అజ్ఞాని, మనసులో శుద్ధి లేదు, రాగద్వేషాలు ఉన్నటువంటి అజ్ఞాని. ఈ కర్మయోగం చేసిన తర్వాత మనసు శుద్ధపడింది, ఇప్పుడు శుద్ధమైన అజ్ఞాని. అజ్ఞాని అజ్ఞాని. చాలామంది అనుకుంటారు నేను మంచి పనులు చేస్తున్నాను, నేను భక్తుడిని, అది ఇది అనుకుంటుంటారే. కానీ అజ్ఞానమే పెద్ద మలం, అదే దోషం. అది కూడా పోగొట్టుకోవాలి. కనుక అజ్ఞానంతో చనిపోకూడదు మనిషి. ఆత్మ అజ్ఞానంతోనే చనిపోయినాడంటే జన్మ వృధా, ఈ జన్మ వృధా. మళ్ళీ వచ్చే జన్మ చూసుకుంటానులేండి స్వామిని గారంటే, వచ్చే జన్మ నేను గ్యారెంటీ ఇవ్వలేను. ఏ జన్మ వస్తుందో తెలియదు వచ్చే జన్మ. అట్లా గ్యారెంటీగా వచ్చే జన్మ మనిషి జన్మే అయితే ఇంత పాటు ఎందుకు మనకు? ఇంత పాటలు పడాల్సిన పని లేదు అసలు, ఇంత కష్టపడాల్సిన పని లేదు. కాస్త ఇప్పుడు చదువుతాం ముండకోపనిషత్తు, కేనోపనిషత్తు, తర్వాత ఉపనిషత్తులు నెక్స్ట్ జన్మలో చదువుకుంటాం. ఏమైంది కదా? ఎందుకు ఇంత కష్టపడి తొందరగా అన్నీ చదవాల్సిన అవసరం ఏంటి అంటే, ఆ సంచిత కర్మల్లో ఏ జన్మ ఉంటుందో తెలియదండి. మనిషి జన్మ వస్తుందో వేరే జన్మ వస్తుందో తెలియదు కదా. మనిషి జన్మ వస్తేనే కదా చదువుకోగలం. కనుక ఎందుకు ఇప్పుడే చదువుకుంటే బెటర్ అని చెప్పి చదువుకుంటారు. చాలా కొద్దిమంది, చాలామందికి తెలియదని తెలియదు. అది ఒక కేసు. వాళ్ళకి ఈ విషయం తెలియదని తెలియదు. ఎంత అజ్ఞానంలో ఉన్నారో తెలుసా మనుషులు. తెలియదని తెలియదు, మాకు అన్నీ తెలుసని అనుకుంటారు. అది ఇంకొక పెద్ద కేసు. వాళ్ళకి ఈ విషయం తెలియదని తెలియదు, అన్నీ తెలుసని అనుకుంటుంటారు. ఇంకేమనాలి వాళ్ళని? మూర్ఖులంటారు శాస్త్రంలో. కనుక ఈ అవకాశాన్ని మనం వదులుకోకూడదు అని చెప్పి మనం శాస్త్రంలో వింటూ చదువుతూనే ఇంకా ఈ జ్ఞానాన్ని బాగా పటిష్టం చేసుకొని అహం బ్రహ్మ అస్మి అనేటువంటి నిష్ఠ రావాలి. తర్వాత మంత్రం 11వ మంత్రం 144వ పేజీ. ఇక్కడ కొన్ని వాక్యాలే లేవు, రాసుకోండి. తద్వా ఏతదక్షరం గార్గి అదృష్టం ద్రష్టృ అశ్రుతం శ్రోతృ అమతం మంత్రు అవిజ్ఞాతం విజ్ఞాతృ అన్న తర్వాత రెండో లైన్లో మధ్యలో రావాల్సింది ఏంటంటే నాణ్యతదోస్తి ద్రష్టృ. అది మిస్ అయింది. నాణ్యతదోస్తి ద్రష్టృ నాణ్యతతోస్తి నాణ్యత్ అతః అస్తి నాణ్యతతోస్తి.
నాణ్యతదోస్తి శ్రోతృ కామ నాణ్యతతోస్తి మంత్ర కామ నాణ్యతతోస్తి విజ్ఞాతృ నాణ్యతతోస్తి విజ్ఞాతృ. తర్వాత ఉన్నది ఏతస్మిన్ ఖల్వక్షరే గార్గి. చదువుతాం మంత్రం. తద్వా ఏతదక్షరం గార్గీ అదృష్టం ద్రష్టృ అశ్రుతం శ్రోతృ అమంతం మంత్ర అవిజ్ఞాతం విజ్ఞాతృ నాణ్యతదోస్తి ద్రష్టృ నాణ్యతదోస్తి శ్రోతృ నాణ్యతదోస్తి మంత్ర నాణ్యతదోస్తి విజ్ఞాతృ. ఏతస్మిన్ ఖల్వంతరే ఖల్వక్షరే ఏతస్మిన్ ఖల్వక్షరే గార్గ్యాకాశః ఓతశ్చ ప్రోతశ్చేతి. అంతర్యామి అంటే మాయా ప్లస్ ప్రతిబింబ చైతన్యం. ఆయననే ఈశ్వరుడు అంటారు. అక్షరం అంటే నిర్గుణం బ్రహ్మ, ఒరిజినల్ కాన్షియస్నెస్, బింబ చైతన్యం అని అర్థం. బింబ చైతన్యం. ఈ అక్షరానికి లక్షణం చెప్పారు. అస్థూలమనను అక్రస్వం అదీర్ఘమలోహితమచ్ఛాయం అని చెప్పి చదివాం. ఆయన లక్షణం ఏమిటని ఇక్కడ 3, 8, 10లో ఇందులో కూడా మనం ఈ లక్షణాలు అదే లక్షణాల్ని మనకు తెలుస్తున్నాయి. ఏం చెప్పారు క్రిందటి మంత్రంలో? ఈ యొక్క అక్షరాన్ని ఎలా తెలుసుకోవాలి కింద చెప్పారు కదా. ఇది తెలుసుకున్నవాడే బ్రాహ్మణుడు, తెలుసుకోకపోతే కృపణుడు అన్నారు. అంటే ఎలా తెలుసుకోవాలండి ఆ అక్షరాన్ని అని అడిగితే ఇలా తెలుసుకోవాలి అని చెప్తున్నారు. ఇలా అంటే ఎలా అది తెలుసుకోవాలి మనం. ఈ యొక్క సూక్ష్మ శరీరం, స్థూల శరీరం, కారణ శరీరం, ఈ విశ్వ తైజస ప్రాజ్ఞ. స్థూల శరీరాన్ని విశ్వ అన్నాం, సూక్ష్మ శరీరాన్ని తైజస అన్నాం. అంటే ప్రతిబింబ చైతన్యంతో ఉన్నప్పుడు విశ్వ అని పేరు. స్థూల శరీరము ప్లస్ ప్రతిబింబ చైతన్యం ఉంటే విశ్వ. స్థూల సూక్ష్మ శరీరం తైజస్ ప్రతిబింబ చైతన్యం ఉంటే తైజస. కారణ శరీరం ప్రతిబింబ చైతన్యం ఉంటే ప్రాజ్ఞ అన్నాం. ఈ ప్రతిబింబ చైతన్యం ఎట్లా ఏర్పడింది అంటే బింబ చైతన్యం వలన ఏర్పడింది అని తెలుసుకున్నాం. ఒరిజినల్ కాన్షియస్నెస్ ప్రతిబింబ చైతన్యం బింబ చైతన్యం వలన ఏర్పడింది కనుక బింబ చైతన్యం ప్లస్ ప్రాజ్ఞ ప్లస్ తైజస ప్లస్ విశ్వ. బింబ చైతన్యము ప్లస్ ప్రాజ్ఞ అంటే కారణ శరీరం ప్లస్ తైజస అంటే సూక్ష్మ శరీరం ప్లస్ విశ్వ అంటే స్థూల శరీరం. ఇవన్నీ కలిపితే జీవాత్మ. ఇప్పుడు నేను జీవాత్మని అంటే ఎవరెవరు ఉన్నారు ఇక్కడ? 3 శరీరాలు, చైతన్యం, బింబ చైతన్యం, ప్రతిబింబ చైతన్యంగా ఏర్పడింది.
బింబ చైతన్యం ఎక్కడుందండి అంటే బ్రహ్మ చైతన్యం అంతటా ఉన్నది. అంతటా ఉన్నది ఈ మనస్సులో ప్రతిబింబిస్తున్నది కనుక చేతనమైంది శరీరం. బింబ చైతన్యం నేరుగా ఏమి చూడలేదు, నేరుగా ఏమి తెలుసుకోలేదు. ఈ ముఖం నేరుగా తనను తాను చూసుకోలేదు. ఇలా తట్టి చూసుకోండి ముఖాన్ని. ఎంత ముఖమైనా సబ్బు పెట్టి రుద్దుకున్నా, పౌడర్ రాసుకున్నా ఈ ముఖం తనను తాను చూసుకోలేదు. ఇది ఎలా చూసుకుంటుంది తనను తాను? దేని ద్వారా చూసుకుంటుంది? దేని ద్వారా చూసుకుంటుంది? ప్రతిబింబ ముఖం ద్వారా చూసుకుంటుంది. ప్రతిబింబ ముఖం ఎలా ఏర్పడింది? అద్దంలో ఏర్పడింది. అద్దంలో ఏర్పడినటువంటి ప్రతిబింబ ముఖం ద్వారా ఈ బింబముఖము తనను తాను చూసుకుంటోంది. ఎంత ట్రాజెడీ చూసారా? మన ముఖాన్ని మనం చూసుకోలేమండి. బాగా ఆలోచించండి. మన ముఖాన్ని మనం చూసుకోలేము, మన ముక్కుని మనం చూసుకోలేము. మన ముక్కుని అక్కడ అద్దంలో చూసుకోవాలి. అది డూప్లికేటా రియలా? డూప్లికేటే కదా. ఈ కళ్ళు తనను తాను చూసుకోలేవు. కళ్ళు ఎట్లా ఉన్నాయని చూసుకోవాలంటే ఎర్రగా ఉన్నాయా కళ్ళు, మామూలుగా ఉన్నాయా అంటే అద్దంలో చూసుకుంటుంది. అవి డూప్లికేటా ఒరిజినలా? డూప్లికేట్. డూప్లికేట్ ద్వారా ఒరిజినల్ తెలుసుకుంటున్నాం. ఇక్కడే తయారైంది మనకు డూప్లికేట్ బిజినెస్. డూప్లికేట్ కళ్ళు అద్దంలో చూసుకుంటే ఇక్కడ కళ్ళ మీద కాటికి పెట్టుకుంటాం, బొట్టు పెట్టుకుంటాం. డూప్లికేట్ చూసుకొని ఒరిజినల్ని ఉపయోగించుకుంటున్నాం. సింపుల్ వేదాంతం అర్థం కావడానికి. ఆ డూప్లికేట్ ఎట్లా ఏర్పడిందయ్యా? దాని అంతటా అది ఏర్పడిందా? ఏర్పడగలదా? దానికి ఒక పరికరం కావాలి. ఏమిటా పరికరం? ప్రతిబింబ ముఖం ఏర్పడటానికి, డూప్లికేట్ ఫేస్ ఏర్పడడానికి ఒక పరికరం కావాలి. ఈ మైకులో కనపడుతుందా నా ఫేసు? పుస్తకంలో కనపడుతుందా? దానికంటూ ఒక పర్టిక్యులర్ స్పెసిఫిక్ ఒక మీడియం కావాలి, అద్దం. ఆ అద్దంలో మాత్రమే, అన్ని అద్దాల్లో కనపడదు సరిగ్గా, ఆ అద్దంలో మాత్రమే కనపడుతుంది. ఆ అద్దంలో ప్రతిబింబ ముఖం ఏర్పడి ఆ ప్రతిబింబ ముఖం ద్వారా ఈ బింబ ముఖంలో ఎప్పటి నుంచి, ఎన్నేళ్ల నుంచి, ఒక రోజా 2 రోజుల, రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు, దశాబ్దాలు ఈ ముఖాన్ని అట్లాగే చూసుకుంటున్నాం మనం. ఎప్పుడన్నా ఆలోచించారా? తల దువ్వుకుంటాం, పౌడర్ రాసుకుంటాం, స్నోలు అప్లై చేస్తాం, ముక్కులకు దిద్దులు పెట్టి, చెవులకు దిద్దులు పెడతాం, ముక్కు పుడక పెట్టుకుంటాం, ఎన్ని రకరకాల లిప్స్టిక్ వేసుకుంటారు, రకరకాలు అన్నీ చేస్తున్నారు ఈ ముఖానికి. తనను తాను చూసుకొని అదేవిధంగా బింబ చైతన్యం, ప్రతిబింబ చైతన్యం ఏర్పడకుండా ఏమీ తెలుసుకోలేదు, ఆలోచించలేదు. విజ్ఞాతృ. విజ్ఞాతృ అంటే ప్రతిబింబ చైతన్యం ద్వారా ఈ కళ్ళను ఉపయోగించి, అంటే ప్రతిబింబ చైతన్యం ఏర్పడగానే బుద్ధి తెలుసుకుంటుంది, మనస్సు ఆలోచిస్తుంది, చెవులు వింటాయి. ఈ బింబ చైతన్యమైన నేను మనస్సు అనే పరికరంలో లోపల ప్రతిబింబంగా ఏర్పడి ఆ మనస్సుని ఏం చేస్తాను? చైతన్యం చేస్తాను. అది చేతనం అవుతుంది. చేతనం ఏం చేస్తుంది? కళ్ళు చూడటం మొదలు పెడతాయి. ద్రష్ట్రి కళ్ళు చూడటం మొదలు పెడతాయి, బయట వస్తుంది. చెవులు వినడం మొదలు పెడతాయి, మనస్సు ఆలోచించడం మొదలు పెడుతుంది, బుద్ధి తెలుసుకోవడం మొదలు పెడుతుంది. కనుక చూడండి, ఇప్పుడు కళ్ళు, చెవులు, మనస్సు, బుద్ధి, ఈ 4 వాటి పనులు చేస్తున్నాయి. ఎలా చేస్తున్నాయి అంటే ప్రతిబింబ చైతన్యం వల్ల చేతనమయ్యి అవి వినడం, చూడటం, ఆలోచించడం చేస్తున్నాయి. ఈ ప్రతిబింబ చైతన్యం ఎలా ఏర్పడింది అంటే
బింబ చైతన్యమైన నా వలన ఇది ఏర్పడింది కనుక ఇప్పుడు నేను బింబ చైతన్యాన్ని ప్రతిబింబ చైతన్యంగా ఏర్పడి అద్దం ముఖం జ్ఞాపకం పెట్టుకోవాలి. బింబముఖమైన నేను ప్రతిబింబముఖంగా ఏర్పడి ప్రతిబింబ ముఖం ద్వారా నేను దీనికి ముఖానికి సేవ చేస్తుంటాను. అట్లాగే బింబ చైతన్యమైన నేను ప్రతిబింబ చైతన్యంగా మనస్సులో ఏర్పడి మనసును ఆలోచింపజేస్తూ బుద్ధిని జ్ఞానాన్ని పొందేటట్లు చేస్తూ చెవులు వినేటట్లు చేస్తూ కళ్ళు చూసేట్టు చేస్తున్నాను. కళ్ళు కళ్ళ కోసం చూడవు, చెవులు చెవుల కోసం వినవు, మనస్సు మనస్సు కోసం ఆలోచించదు. విజ్ఞానం విజ్ఞానం బుద్ధి కోసం ఏర్పడదు. బుద్ధిలో ఏర్పడే విజ్ఞానం నా కోసమే, బింబ చైతన్యమైన నా కోసమే. బొట్టు పెట్టుకునేది ప్రతిబింబ ముఖాని కోసమా బింబ ముఖానికా? పౌడర్ రాసేది ప్రతిబింబ ముఖానికా బింబ ముఖానికా? బింబ ముఖానికి. ఏది చేసినా కూడా ఈ ముఖానికే చేస్తారు కానీ ఆ ముఖానికి చేస్తారు చెయ్యరు కదా. ఎందుకని అంటే అది సత్యం కాదు, ఇది సత్యం, దీనికోసం అది. అదేవిధంగా మనస్సు బుద్ధి కళ్ళు చెవులు ఇవన్నీ కూడా బింబ చైతన్యమైన నా కోసం. అవి నాకు పరికరాలు, అద్దం లాంటివి. ఆ అద్దం లాంటి వాటి వల్ల నేనేం చేస్తాను, ఇక్కడ పౌడరు స్నోలు ఉండవు, అక్కడ పౌడరు స్నో బొట్టు బిందెలు లిప్స్టిక్లు ఇక్కడే ఉంటాయి. శబ్దాలు వినేవన్నీ, చూసేవి, ఆలోచించే విషయాలు, బుద్ధి జ్ఞానం పొందేటానికి విషయాలు, ఇవన్నీ కూడా నేను వీటి ద్వారా తెలుసుకుంటాను. అర్థమైందా? బింబ చైతన్యమైన నా కోసం, అంతేగాని వాటి కోసం కాదు. కనుక ఇది పరికరం అని తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ శరీరం మనకు ముఖ్యమా కాదా చెప్పండి మీరే. ఇంద్రియాలు కళ్ళు మనసు చెవులు ఇవన్నీ ముఖ్యమా కాదా? ఇప్పుడు ప్రతిబింబ ముఖం ముఖ్యమా కాదా? అద్దం ముఖ్యమా కాదా? ఇక్కడ కూడా అంతే, తేడా ఏమీ లేదు. ఆ ఉదాహరణ ఎట్లాగో ఇక్కడ దీన్ని అప్లై చేసుకోవాలి. చూడండి మంత్రం ఇప్పుడు. తద్వా ఏతరక్షరం గార్గి. ఎలా తెలుసుకుంటాడు ఈ జ్ఞాని బ్రాహ్మణుడు? బ్రాహ్మణాః, తెలుసుకున్నవాడే బ్రాహ్మణుడు అన్నాడు కదా. క్రిందటి మంత్రంలో ఏం చెప్పారు? విదిత్వా, ఎవరైతే తెలుసుకుంటాడో అతనే బ్రాహ్మణుడు అన్నాడు. ఏం తెలుసుకున్నట్టు ఆయన? ఇట్లా తెలుసుకున్నాడు. ఇప్పుడు మీరు తెలుసుకున్నట్లుగా తెలుసుకున్నారా లేదా? అప్పుడు మేము అంత గొప్పవాడమండి. ఇప్పుడు గొప్పవాళ్ళే. ఏ జన్మలో ఎంత పుణ్యం చేసుకుంటేనో ఈ జ్ఞానాన్ని మీకు యాజ్ఞవల్కుల వారు ఇస్తున్నారు. అదృష్టం భ్రష్టృ అన్నారు. అదృష్టం ద్రష్టృ, చూసేవాడు. ఈ అక్షరం బ్రహ్మ అదృష్టం అంటే ఎవరి చేత చూడబడేది కాదు. ఈ బింబముఖం ఎవరికి వారు చూసుకోలేరు. అదేవిధంగా బింబ చైతన్యాన్ని ఎవరు తెలుసుకోలేరు. అదృష్టం, అదృష్టం ద్రష్టృ, ఆయనే చూసేది. ఆయన చూస్తాడు అన్నీ. ఎలా చూస్తాడు? ప్రతిబింబ చైతన్యాన్ని ఇచ్చి, కళ్ళకి చైతన్యాన్ని ఇచ్చి, కళ్ళు బయటికి చూసేటట్లు చేస్తున్నాడు కాబట్టి ఆయనే ద్రష్టృ. చూసారా? ఆయనే చూసేవాడు, కానీ ఆయన్ని ఎవరు చూడలేరు. అంతేవిధంగా అశ్రుతం శ్రోతృ, ఆయన్ని ఎవరు వినలేరు, ఆయన అన్నీ వింటాడు. ఆ బింబ చైతన్యం సచ్చిదాత్మ, స్థూల సూక్ష్మ శరీర విలక్షణుడైనటువంటి తురీయ ఆత్మ బింబ చైతన్యం ప్రతిబింబ చైతన్యంగా ఏర్పడి చెవుల వెనకాల ఉండి చెవుల్ని పనిచేయిస్తూ చెవుల ద్వారా శబ్దాలన్నీ వింటున్నాడు శ్రోతృ. కానీ ఆయన్ని ఎవరు వినలేరు.
అది అర్థం. ఆయన సబ్జెక్టే కానీ ఎప్పుడు ఆబ్జెక్ట్ కాదు. తెలుసుకునేటటువంటి వస్తువు కాదు, చూడబడేటటువంటి వస్తువు కాదు. ఆయన చూసేవాడు, వినేవాడు. ఆయన ఎవరు? ఆయన ఎవరు? నేనే. నేనన్నప్పుడు ఎవరు? ఆయన మనం చెప్తాం ఆయన ఆత్మ అండి, బ్రహ్మం అండి, సత్తు చిత్తండి. అలా చెప్తూ ఉన్నామంటే మనం అహంకారాన్ని పట్టుకున్నామని అర్థం. ఆయన నేనే అన్నప్పుడు లక్ష్యార్థమైన నేను, 3 శరీరాలకి వేరైనటువంటి నేను, హయ్యర్ ఐ. ఆయన ఆత్మ, ఆయన బ్రహ్మం అని అన్నామంటే మనం ఇంకా అహంకారంతోనే, అహంకారాన్ని మనం కౌగిలించుకొని కూర్చున్నామని అర్థం. నేను అన్నప్పుడు అహంకారం, అహం రెండు ఉన్నాయి కదా. అహంకారం అనేది నా యొక్క వ్యావహారిక ఐ, రోల్ ప్లే చేసేటటువంటి ఐ. నా నిజస్వరూపం లక్ష్యార్థ అహం ఏమిటి? సత్తు చిత్ ఆత్మ. కనుక నేను చూడబడను, నేనే అన్నీ చూస్తుంటాను. నేను ఎవరికి వినబడను, నేను అన్నీ వింటుంటాను. అంతేకాదు అమతం మంత్రు, నేనే ఆలోచించేవాడిని. నేను ఎవరి ఆలోచనలకి అందను, ఎవరి ఆలోచనలకి నేను విషయము కాదు. అవిజ్ఞాతం విజ్ఞాతృ, నేను ఎవరికి బుద్ధికి తెలుసుకోబడేవాడిని కాదు, అందేవాడిని కాదు. కానీ నేనే అన్నింటినీ తెలుసుకుంటున్నాను. విజ్ఞాతృ. ఏతస్మిన్ ఖల్వక్షరే గార్గి. ఏ గార్గి, ఇదే అక్షరం అంటే ఏమిటో అర్థమైందా ఇప్పుడు? ఏత ఖలు, ఇంతకంటే ఇంకేముంటుంది? ఇదే అక్షరం అంటే, నిర్గుణం బ్రహ్మం అంటే. ఎవరా నిర్గుణం బ్రహ్మ? ఇప్పుడు ఆ తెలుసుకునేవాడు, ఆ చూసేవాడు, ఆలోచించేవాడు, ఆ వినేవాడు ఎవరయ్యా అంటే నేనే, సాక్షి చైతన్యాన్ని. నన్నెవరు చూడలేరు, నన్నెవరు వినలేరు, ఎవరికి మనస్సుకి ఆలోచనలకి అందని వాడిని నేను. నేనే ఆలోచించేవాడిని, వినేవాడిని, చూసేవాడిని, నేనే అన్నీ తెలుసుకునేవాడిని. ఐఎమ్ ద ఎక్స్పీరియన్సర్, ఐఎమ్ ద థింకర్, ఐఎమ్ ద హియరర్, ఐఎమ్ ద సీయర్. బట్ ఐ am not seen by anyone, heard by anyone, and thought of by anyone, known by anyone. ఎంత గొప్ప స్టేటస్ నాది. కనుక ఆకాశ గార్గి, ఆకాశ ఓతశ్చ ప్రోతశ్చేతి. ఈ ఆకాశ అంటే అంతర్యామి అని అర్థం. చూసారా? ఈశ్వర, ఆకాశ, అంతర్యామి అన్నీ అక్షరం, అన్నీ ఒకటే. విడివిడి పదాలు వాడుతున్నారు. ఆకాశ అంటే మనం ఈ ఆకాశం కాదు, ఇక్కడ ఈశ్వరుడు అని అర్థం. ఆకాశ అంతర్యామి. ఓతశ్చ ప్రోతశ్చ, ఈ అక్షరం మీద ఆధారపడి ఉన్నాడు ఈ ఈశ్వరుడు. ఆకాశ ఈశ్వరుడు, అక్షరే అక్షరమునందు, నిర్గుణ బ్రహ్మమునందు, ఓతశ్చ ప్రోతశ్చ ఆధారపడి ఉన్నాడు. ఓతం ప్రోతం అంటే ఏమిటి? పడుగు పేకల్లాగా. పడుగు పేకలు అంటే ఏమిటండి అన్నాడు. అడ్డదారాలు, నిలువు దారాలు. ఈ వస్త్రం ఉన్నదండి, ఈ వస్త్రం దేని మీద ఆధారపడి ఉంది? వస్త్రం అని పిలుస్తున్నాం కదా. దేని మీద ఆధారపడిందంటే దారం మీద ఆధారపడి ఉంది. ఎటువంటి దారాలు? అడ్డదారాలు, నిలువు దారాలు. ఓతం ప్రోతం. అడ్డదారాలు, నిలువు దారాల మీద ఆధారపడి ఉన్నది ఈ వస్త్రం. ఇవి రెండు తీసేస్తే, ఈ దారాలు ఆ దారాలు రెండు తీసేస్తే వస్త్రమే లేదు. అదేవిధంగా ఈశ్వరుడు అనేవాడే లేడు. అక్షర బ్రహ్మం మీద ఆధారపడి ఈశ్వరుడు ఉన్నాడు. వస్త్రం అనేది ఉన్నదా ఇప్పుడు? దారాలు లేకుండా మీరు చెప్పండి. ఈశ్వరుడు వస్త్రం లాంటివాడు. ఈశ్వరుడు ఈశ్వరుడిగా పిలవడాలి అంటే అక్షరం ఓతం ప్రోతం అయి ఉన్నది లోపల. సత్తు చిత్తు, సత్తు చిత్తు ఉండడం వలన ఆ ఈశ్వరుడు అనేది ఏర్పడింది.
మనమేమనుకుంటున్నాం, ఆ ఈశ్వరుడిని చూసి భగవంతుడిని చూసి ఆయనే సత్యం అనుకుంటున్నాం. వస్త్రం సత్యమా, దారం సత్యమా? ఇంత చెప్తేనే వస్త్రాల గురించి ఆలోచించాం. కానీ ఎప్పుడన్నా ఇన్ని సంవత్సరాలుగా మీరు ఎన్ని కొనుక్కొని ఉంటారు వస్త్రాలు, ఒక్కరోజన్నా ఇట్లా ఆలోచించారు ఓతం ప్రోతం అని? మనం కట్టుకునే వస్త్రం ఈ దారాలని ఇటు తీసి అటు తీసి వేసేస్తే వస్త్రం ఎక్కడ ఉందండి అసలు? ఇప్పుడైనా వస్త్రం అనేది ఉన్నదా? వస్తువు మీరు చెప్పండి. శారీ అంటున్నారు మీరు. ఏమిటి శారీ? అడ్డదారాలు, నిలువు దారాలు, ఓతం ప్రోతం, పడుగు పేకల్లాగా దారాలు కూర్చబడినవి. కూర్చబడిన దారాలకి మీరేం పెట్టారు పేరు? వస్త్రం అన్నారు. నేనేమంటున్నాను, వస్త్రం అనేది లేదు. ఇప్పుడు మీరు ఒప్పుకుంటారా, ఒప్పుకోరా? వస్త్రం ఉన్నదా అంటే ఈ దారాలు ఉన్నాయి. దారాలు ఉన్నాయి కానీ వస్త్రం లేదు. అదేవిధంగా అక్షరం బ్రహ్మ సత్తు చిత్తే ఉన్నది కానీ ఈశ్వరుడు అనేవాడు లేడు నిజంగా. కానీ ఈశ్వరుడని ఎక్కడ వాడుతున్నాం? వస్త్రం, వస్త్ర దుకాణం అంటాడు. శారీ షాప్, శారీయే లేదు, షాప్ ఎక్కడుంది? ఉన్నదంతా దారాలే. కానీ వాడుకలో ఉన్నదా లేదా? ఉన్నా కూడా వాస్తవం ఏమిటి? దారాలు. అదేవిధంగా ఈశ్వరుడు మనం ఎన్ని గుళ్ళు కట్టినా, ఎన్ని పూజలు చేసినా వాస్తవంగా ఉన్నది ఎవరక్కడ? సత్తు చిత్తు నిర్గుణం బ్రహ్మ అక్షరం బ్రహ్మనైన నేనే ఈశ్వరుడు రూపంలో, ప్రాజ్ఞ రూపంలో, తైజస రూపంలో, హిరణ్యగర్భ రూపంలో. అక్షరం బ్రహ్మనైన నేనే విశ్వరూపంలో, స్థూల శరీర రూపంలో, విరాట్ రూపంలో, అన్నీ నేనే. అర్థమైందా? అది విషయం ఇక్కడ. తర్వాత మంత్రం ఇక్కడ కూడా ఒక కరెక్షన్ ఉంది. మొదటి అక్షరమే సా అని ఉండాలి, దీర్ఘం ఉండాలి. అంటే గార్గి కదా, స్త్రీలింగం. సహోవాచ అని ఉండకూడదు, సా అని ఉండాలి. సాహోవాచ బ్రాహ్మణ భగవంతః తదేవ బహు మన్యేధ్వం యదస్మాన్ నమస్కారేణ ముచ్చేధ్వం న వై జాతు యుష్మాకమిమం కచ్చిద్ బ్రహ్మోద్యం జేతేతి తతోహ వాచజ్ఞం ఉపరరామ. వాచక్నవి అంటే గార్గి. గార్గి ఉపరరామ మౌనం వహించింది. ఈ విధంగా చివరికి ఏమని చెప్పింది? చివరికి సాహోవాచ, చివరిగా ఈ మాటలు చెప్పింది. ఏ బ్రాహ్మణ భగవంతః, బ్రాహ్మణాః, ఓ బ్రాహ్మణులారా, మీరందరూ. ఎవరెవరు బ్రాహ్మణులు? చాలామంది ఉన్నారుగా. ముందు ఉద్దాలకుడు, అశ్వరుడు, భుజ్జు, ఆర్తభాగుడు, వీళ్ళందరూ ప్రశ్నించారు కదా యాజ్ఞవల్కుణ్ణి. వాళ్ళందరికీ చెప్తున్నది. ఏమని చెప్తున్నది? తదేవ బహుమన్యేధ్వం నమస్కారేణ ముచ్చేధ్వం. ఆయన నమస్కారం చేసి తప్పించుకోండి, ఇక్కడి నుంచి బయటపడండి. లేకపోతే ఇంకంతే మీరు. ఆయనకి అన్నీ తెలుసు యాజ్ఞవల్కుల వారికి, ఇంకేం అడిగే ప్రశ్న లేదు వారిని. నవై జాతు యుష్మాకమిమం కశ్చిత్. మీరెవ్వరు కూడా ఇంకేమిటి ఆయన అడగాల్సిన పని లేదు. ప్రశ్నలు నేను అడిగేసేసాను, ఆయనకు అన్నీ తెలుసు కనుక మీరు ఇంకా ఇక్కడి నుంచి నిష్క్రమించవచ్చు. మీలో ఎవ్వరు కూడా ఈ యాజ్ఞవల్కుణ్ణి బ్రహ్మ విచారణలో
కశ్చిత్ బ్రహ్మోద్యం జేతేతి. ఈ బ్రహ్మ విషయంలో ఆయన వాదం చేసి ఆయనలో మీరు గెలవలేరు. ఇంకెవరు కూడా అడగవలసినవన్నీ అడిగేశాను, ఇంకా ఆయన ఎవరు జయించలేరు. ఈయన్ని మించిన వాళ్ళు కూడా ఎవరు లేరు అది అని చెప్పి, ఇది నా నిశ్చయం అన్నది. తతః, ఇది నా నిశ్చయం, మీరు ఇంకా ఆయన నమస్కారం చేసేసి అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అని చెప్పి. అంటే అంతటి జ్ఞానం ఉన్నది యాజ్ఞవల్కుల వారికి. కనుక 1000 ఆవుల్ని ఆయన తీసుకువెళ్ళొచ్చు. అక్కడ 1000 ఆవులు నుంచొని ఉన్నాయి బంగారంతో. ఆవిడ అంతటి ప్రశ్నలు వేస్తే అన్ని సమాధానాలు చెప్పి ఆయనకి నమస్కారం చేయించి వాళ్ళందరి చేత ఆవిడ చేసి సెలవు తీసుకున్నారు. ఇంతటితో ఈ 8వ బ్రాహ్మణం అయిపోయింది. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.